యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. స్మైలీ, ఏమైంది? ఏమవుతుంది? మంట 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 నా వల్ల కావట్లేదు. నా ప్రాణం పోతున్నట్టుంది. వాటర్తో వాష్ చేసిన మంట పోవట్లేదు. వాళ్ళని నమ్మి దాన్ని ఏదో చేయాలనుకుంటే అది నాకే రివర్స్ అయిపోతుంది. నా వల్ల కావట్లేదు, నేను ప్రాణం పోతుంది. స్మైలీ, మనం ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు జరిపినా చివరి నిమిషంలో వాళ్ళు ఏదో చేసుండాలి. లేకపోతే దాని దగ్గర ఉండాల్సిన చెరుకు గడలు నీ దగ్గరికి ఎలా వస్తాయి? అవును, ఇది ఖచ్చితంగా విరాజ్ గారు చేసిన పని. వాడేదంతా నీ చేసుంటాడు. నా వల్ల కావట్లేదు. వాటర్ కావాలి. ఉండు, నేను తీసుకొస్తా. వీటితోనే కదా మా అక్కని చిత్రహింసల పాలు చేయాలనుకున్నారు. ఇప్పుడు పాలు కాదు, వీటితో మిమ్మల్ని మజ్జిగ చిలుకునట్టు చిలుకుతాను. వస్తున్నా. పృథ్వీ గారు, ఆంటీ గారు. మహి, గేమ్ అయిపోయిందా? అయిపోయింది. ఎవరమ్మా, ఎవరు గెలిచారు? ఎవరు గెలిస్తే ఏంటో ఆంటీ, పోనీ వదిలేయండి. వదిలేద్దాం మహి, కాకపోతే తెలుసుకుని వదిలేద్దామని. ఇంతకీ మీ అక్క మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోయిందా? అంటే ఓడిపోయినట్టే. ఓడిపోయింది. సక్సెస్. ఓడిపోయింది. సంబరాలా? కాసేపు ఆగరా. ఈ చెరుకు గడలతో మీకు గింగిరాలు తిప్పిస్తా. అమ్మా కొడుకులకి పిప్పి రాలిపోవాలి. పృథ్వీ గారు, ఆంటీ గారు, ఇదిగోండి, వీటితో నోరు తీపి చేసుకోండి. ఇవెక్కడివి మహి? ఇందాక గేమ్లో పీల్ చేస్తుంటే భలే రుచిగా అనిపించాయి ఆంటీ. వీటి రుచికి మై మరచిపోయి గేమ్ సంగతి కూడా మర్చిపోయానంటే నమ్మండి. అందుకే ఒకసారి వీటి రుచి మీకు కూడా చూపిద్దామని తీసుకొచ్చాను. తీసుకోండి అత్తయ్యా. అమ్మా, మనం ఈ శుభ సందర్భాన్ని తీపితో సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. తినండి ఆంటీ, తింటే మాత్రం మామూలుగుండదు. అక్కడొక ఆవిడైతే ఈ చెరుకు గడకి ఫిదా అయిపోయి ఆనందంతో జిమ్నాస్టిక్స్ చేస్తోంది. అబ్బో, అంత రుచిగా ఉన్నాయా? తింటే మీకే తెలుస్తుంది. పైగా సంక్రాంతి టైంలో చెరుకు తినడం చాలా మంచిదంటారు. మీరు కానియండి. తీసుకో అమ్మా. పృథ్వీ, ఇదిగో. ఏమైందమ్మా? ఇందాకట్లానే సేమ్ ఫీలింగ్ పృథ్వీ. హ్యాండ్స్, లిప్స్ దగ్గర కూడా. ఓ అమ్మా! అవునమ్మా, నాకు కూడా అలాగే ఉంది. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. పృథ్వీ, మంటరా? మంట మామ్. అయ్యో, ఏంటండి, ఎందుకు ఇలా అరుస్తున్నారు? వీటి ఎక్కడికి తెచ్చా? ఆ గేమ్ దగ్గర నుండి పృథ్వీ గారు. ట్రేలో మిగిలిన ఉంటే తీసుకొచ్చాను. ఏ ట్రేలో? మీ అక్క ట్రేలోనా? కాదండి,
ఆ స్మైలీ ట్రేలోవి. స్మైలీ ట్రేలోవా? ఆ, స్మైలీ ట్రేలో ఇలా ఎందుకున్నాయి? అంటే ప్లాన్ రివర్స్ అయితే ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే స్మైలీకి పిచ్చకపోయి ఉంటుంది. స్మైలీ, 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 స్మైలీ బేబీ, అది మెంటలుడో. ఒక్క పనైనా నీకు చేతనవుతుందా? వేస్ట్ ఫెలో. నిన్ను నమ్మినందుకు చూడు చూడు నాకు ఎగతి పట్టిందో. మంటతోటి చచ్చిపోతున్నాను. రే ప్లీజ్ రా, ఏ మంట పోతుందో అట్లీస్ట్ అదే చెప్పు. అది తెలిస్తే ఇక్కడ నేనే వాడుకుంటాను కదా స్మైలీ. ఇక్కడ నా పరిస్థితి కూడా నీలాగే ఉంది స్మైలీ. సేమ్ చిరుక్కడ నేను కూడా కొరికాను. ఇలాగే చావంట్రా. మా అక్క జోలికొస్తే దొక్క చీరేస్తాను. కన్నయ్య, మనం గెలవబోతున్నాం. ఇదంతా నీ వల్లే కన్నయ్య, నీ వల్లే. నువ్వే గనక నా పక్కన లేకపోయి ఉంటే ఈ క్షణం ఇలా ఉండేది కాదు. చైత్ర, ఈ జీవితం మనది. అందులో గెలుపోటములు రెండూ మనవే. గెలవాలన్న సంకల్పము మనదే, గెలిచిన సంతోషము మనదే. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు మనం కలిసి వేసేదే. అక్క, వాళ్ళు నీకు మామూలుగా స్కెచ్ వేయలేదక్క. రాక్ స్టార్, యూర్ రియల్లీ ఆసమ్. ఆ చెరుకు గడలు మార్చేలా చేసి ఆ స్మైలీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేశావు. ఇప్పుడు నేను వెళ్ళి మిగతా బ్యాచ్ను కూడా బ్యాండ్ బజాయించొచ్చేశాను. మహి, వాళ్ళకి నీ మీద అనుమానం అయితే రాలేదు కదా? లేదు రాక్ స్టార్, నేను వాళ్ళ మనిషిని అని బలంగా నమ్ముతున్నారు. ఆ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. గుడ్. బట్ మహి, చైత్ర ఈ పోటీలో గెలిచి విఠల్ ద్వారా సాక్ష్యం సంపాదించడం మాత్రమే కాదు, ఆ నాగవల్లి తన నోటితో తానే మీ అమ్మగారు ఏ తప్పు చేయలేదని అందరి ముందు చెప్పాలి. అది కేవలం నీ వల్లే సాధ్యమవుతుంది మహి. నా వల్ల ఏం చేయాలో చెప్పు రాక్ స్టార్. నా కన్న తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్న సంతోషంలో నేను ఏ పనైనా చేస్తాను. చెప్పు రాక్ స్టార్, ఏం చేయమంటావు? చెప్తాను, కానీ వాళ్ళకి నీ మీద ఏ చిన్న అనుమానము రాకూడదు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మనం అనుకున్నది సాధించలేం. ఓకే రాక్ స్టార్, ఎవ్వరికి ఏ అనుమానం రానివ్వను. ఆ నాగవల్లి ఏ అబద్ధపు సాక్ష్యాలతో మీ అమ్మగారిని దోషిని చేసిందో, ఇప్పుడు అదే నాగవల్లి తను చెయ్యని తప్పుకి నిమిషానికో శిక్ష అనుభవించేలా చెయ్యాలి. ఇప్పుడు ఆల్రెడీ నా చేతుల్లో అదే శిక్ష అనుభవిస్తున్నారు కదా రాక్ స్టార్. ఇలాంటి శిక్షలతో శారీరకంగా బాధ అనుభవిస్తుందే గాని తను నోరు విప్పి నిజం చెప్పాలి అంటే మానసికమైన నరకానికి తెరలేపాలి. ఆవిడ తన పరువు బజారున పడిపోయిందని, ఇక బ్రతుకనేదే తనకుండదేమో అన్న భయంతో గజగజ వణికిపోయి నిజం బయట పెట్టడం తప్ప మరొక దారి లేదు అన్నంత దిక్కులేని స్థితికి ఆ నాగవల్లి చేరుకోవాలి. ఇది ఇది మనం తనకి క్రియేట్ చేయగలగాలి. క్రియేట్ చేయడం ఏంటి కన్నయ్య? సిద్ధంగా ఉన్న సైనికుడికి యుద్ధం టార్గెట్ కాదు, గెలవడం టార్గెట్. గెలుపు సాధించడమే మన సమాధానమని ముందుకు సాగిపోతున్నప్పుడు
చెయ్యగలమా అన్న ప్రశ్న ఎందుకు చైత్ర? చెయ్యగలం, చెయ్యాలి, అంతే. మహి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పింది అర్థమైంది కదా? సూపర్ రాక్ స్టార్. అవును కన్నయ్య, ఐడియా అద్దరిపోయింది. ఐ లవ్ యూ సో మచ్. రాక్ స్టార్, ఈ దెబ్బతో వాళ్ళకి అలాంటి బొమ్మ కనపడదు. వస్తే నాగవల్లి, ఇక నీ బ్రతుకు రాక్షస బల్లిలా అంతరించిపోవడమే. ఒరే పృథ్వీగా, నీ బోటం కూడా బద్దలైపోతుంది. రెడీగా ఉండు. ఏంటి మేడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగిన పోటీల్లో ఆ చైత్రనే విన్నర్ అని డిసైడ్ అయ్యారా? అవునమ్మా, అన్ని రౌండ్స్ లోనూ చైత్ర గారే కదా అద్భుతంగా రాణించారు. సో ఆవిడే ఈ పోటీలో విన్నర్. మేడం, గాలిపటాల్లో గెలిచింది అంటే అది అందరూ చూశారు, ఓకే. బట్ ఈ ముగ్గుల పోటీ, చెరుకు పీల్ చేయడం, ఇందులో ఎవరు గెలిచారు అనేది మీరే చూసి ఫైనల్ చేయాలి. ఆల్రెడీ చూసాము, విన్నర్ని కూడా ఫైనల్ చేశాం. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? తప్పకుండా మేడం. ఒకవేళ విజేతని డిసైడ్ చేసే పవర్ ఉన్న మీ ముందుకు పండగ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. అది మీరు తెలుసుకోకపోతే ఎలా? ఏమంటున్నారు? ఈ పోటీలో గెలిస్తే విన్నర్ కి 25 లక్షల ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఇదే పోటీల్లో ఆ చైత్ర ఓడిపోతే ఆ ప్రైజ్ మనీ ఎంతో అంత డబ్బుని మీరు సొంతం చేసుకోగలరు. అవును మేడం, 25 lakhs. అది మీరు ఆ పేపర్లో మార్చే పేరు విలువ. అయినా ఇదేమి పెద్ద పని కాదు మేడం, కానీ చాలా పెద్ద మనీ డీల్. మీరు ఊ అంటే చాలు, కష్టంతో పని లేకుండా అదృష్టం మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఏంటి మేడం, ఇదేమైనా కోర్టు తీర్పా? న్యాయదేవత ఫీల్ అవుతుంది అనటానికి 5 నిమిషాల్లో హార్ట్తో ఆలోచించటం మానేస్తే మనం చేసిందే న్యాయం. ఈ భూమి మీద ధనాన్ని మించిన ధర్మం లేదు. ఏమంటారు? కానీ ఎంత ట్రై చేసినా మీరు మాత్రం గెలవలేరు కదా మేడం. అది మాకు తెలుసు మేడం. నేను గెలవటం కాదు, ఆ చైత్ర గెలవకూడదు. మిగతా వాళ్ళలో ఎవరు గెలిచినా సరే మాకే నష్టము లేదు. డబుల్ పాయింట్స్ చేసి ఎవరినో ఒకరిని బాగా ఎంకరేజ్ చేయండి. చైత్ర పాయింట్స్ ని కట్ చేసి వెనక్కి లాగండి. ఆటోమేటిక్ గా అదే ఓడిపోతుంది. అయినా మేడం, ఇక్కడ న్యాయ నిర్ణేతలదే తుది తీర్పు కదా, ఆర్గ్యుమెంట్స్ కి తావే లేదు. మీరు ఏది చెప్పినా అందరికీ సమ్మతమే. ముందు పని కానివ్వండి. ఇక చైత్ర ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసిందనే విషయాన్ని మీరు మర్చిపోండి. పద నీలు. అంతా అయిపోయింది. అయినా నీకేమైంది స్మైలీ అసలు? చైత్రను దెబ్బతీయాలని వేరే ఎవరో ప్లాన్ చేస్తే అది స్మైలీకి ఎఫెక్ట్ అయిందా అంటే? పృథ్వీ గారు, ఇప్పుడు మంట ఎలా ఉంది?
మామూలుగా లేదు మహి. వేడి పెనం మీద కూర్చున్న ఫీలింగ్ ఉంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇదిగోండి మంట పుట్టే చోట తినాలా? ఈ తమలపాకులు పెట్టుకోండి. పృథ్వీ గారు తినడానికి కాదు, మంట పుట్టే చోట ఈ ఆకుతో అద్దుకుంటే కొంచెం మంట తగ్గుతుంది. ఇదిగోండి. పృథ్వీ గారు ఇప్పుడు ఎలా ఉంది? మహి, ఇప్పుడు ఈ చైత్ర పోటీలో ఓడిపోయిందన్న మాట వింటేనే గాని నాకు ఈ మంట తగ్గేలా లేదు. అంటే వీళ్ళకింత జరిగినా మళ్ళీ ఏదో కుట్ర చేస్తూనే ఉన్నారా? వీళ్ళని ఇలా కాదు, చెప్తా. ఆంటీ, ఏదేమైనా దాని బ్రతికిప్పుడు ఆ రిజల్ట్తో తేలిపోతుంది. ఇదైనా మీరు చెప్పినట్టే జరుగుతుందా? జరిగి తీరుతుందా ఆంటీ? మీరే చూస్తారు కదా ఏం జరగబోతుందో. ట్విస్ట్కి అక్కడ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మేడం, ఇక మీరు మీ ఏకాభిప్రాయంతో విజేత ఎవరో ప్రకటించండి. షూర్ ఆనంద్ గారు. ముందుగా పోటీలను విజయవంతంగా నిర్వహించిన యాజమాన్యం వారికి మా ధన్యవాదాలు. న్యాయ నిర్ణేతలుగా మేము తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తూ నిర్వహించిన ఈ పోటీల్లో విజేత ఎవరో మేమిప్పుడు ప్రకటించబోతున్నాం. జరిగిన పలు పోటీల్లో చక్కని ప్రదర్శన కనబరిచి ఈ సంక్రాంతి విజేతగా నిలిచిన వారు వన్ అండ్ ఓన్లీ శ్రీమతి చైత్ర విరాజ్ గారు. ఈ సంక్రాంతి విజేతగా నిలిచిన వారు శ్రీమతి చైత్ర విరాజ్ గారు. ఆనంద్ గారు, ఇక మీరు మాట్లాడండి. కంగ్రాచులేషన్స్ చైత్ర గారు. మీరు ఈ సంక్రాంతి పోటీల్లో గెలుపొందినందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ముందుగానే మేము ప్రకటించిన ప్రైజ్ మనీతో పాటు ప్రామిస్ చేసిన మాటను కూడా మేము నిలబెట్టుకోబోతున్నాం. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మన కంపెనీ తరపున ₹1,00,000 బోనస్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. ఇది నా తమ్ముడు విరాజ్ ప్రకటించిన బోనస్. ప్రకటిస్తాడు. ఎందుకు ప్రకటించడం? పెళ్ళం గెలిచిందిగా. చైత్ర గారు, ఇప్పుడు మీరు మన కంపెనీలో బోర్డు మెంబర్గా అవుతున్నారు. మీ నిర్ణయం ఏదైనా బోర్డులో అమలుపరిచే సదవకాశాన్ని మీరు పొందారు. సో వన్స్ అగైన్
హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. పృథ్వీ గారు ఎక్కడికి? ఆకులు అమ్మకు కూడా ఇవ్వాలి. ఏయ్, 25 లక్షల చెక్కు మీ మొహాన్ని కొట్టాం కదా, ఆయన ఏంటి మీరు చేసింది? మేడం, మీరు ఆవేశపడటంలో తప్పు లేదు, కానీ మేము మీరు చెప్పినట్టు చేయలేకపోయాం. ఏ న్యాయాన్ని కాపాడటానికా? కాదమ్మా, మిమ్మల్ని కాపాడటానికే.